ఆంధ్రాల రాజకీయం పంచాయతీలు గమ్మత్తుంటాయిల్లా. అవిటి లోతు ఎవ్వరికంత చిక్కది. అలా రాజకీయం ఏందో గాని అట్టిగా ముసలోళ్ళు ఉసురు పోసుకుంటారు కదా! రాజకీయాలేమన్నా ఉంటే లీడర్లు చూసుకోవాలి గాని, ఉత్త పుణ్యానికి పెద్ద మనుషులను ఆసర చేసుకొని ఆళ్ళ బతుకులతోని ఆడుకుంటుర్రు. అరే మాకు బాధైతుందిరా నాయనా అంటే, అప్పుడు గూడా ఎవల కోటేయాలో తెలుసుకోర్రి అనుకుంటా ఎలక్షన్ ప్రచారం చేస్తుర్రు. ఇలా ఓట్ల పిచ్చి పాడుగాను. ఆంధ్రాలో ఇప్పుడు ఏడ చూడు పెన్షన్ల పంచాదే నడుస్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఓలేమో వాలంటీర్లు పెన్షన్లు వంచొద్దు అనే ఆర్డర్ వేసింది. ఎందుకంటే మొన్నట్ల ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుకుంటా విజయసాయిరెడ్డి సారు వాలంటీర్లందరూ మనోలే అన్నోరు జారిండు. కాతం టీడీపోలు పోయి ఓట్ల సంఘపోలకు ఫిర్యాదైనరు. దాంతో చంద్రబాబు పింఛన్లు ఆపేసిండని వైసీపీ వాలంటీర్లు ఇట్లా ప్రచారం చేస్తుర్రు. గిట్లనే ఓ ముసలవ్వ పెన్షన్ వస్తలేదని వాలంటీర్ దగ్గరికి పోతే చంద్రాలే నీకు పింఛన్ ఇవ్వకుండా ఆపిండు. మన జగనన్న మళ్ళీ వచ్చినాక నీకు పింఛన్ వస్తది, అప్పటిదాకా మరి నువ్వే ఏ గుర్తు కోటేయాలనో తెలుసు కదా అని వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుర్రు. దీని మీద వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్ కూడా షేర్ కొట్టిండు. పెన్షన్లు ఎందుకు వస్తలేవో చూడుండ్రి అని కామెంట్ రాసిండు. ఇక ఇది చూసిన టీడీపోలు బాగుమనవట్టే. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు మేము వాలంటీర్ల మీద ఫిర్యాదిస్తే గవర్నమెంట్ ఆఫీసర్లతో పింఛన్లు ఇచ్చేటందుకు ఏమైంది, దానికి కూడా మా మీద బద్నాం చేస్తారా? వాలంటీర్లు లేకముందు ఎట్లిచ్చిండ్రు? వాలంటీర్లు లేని రాష్ట్రాలల్లా పింఛన్లు ఇస్తలేరా ఎట్లా? మీకు ఇయ్యాలని లేక మామూలు బద్నాం చేసి ఓటేపించుకోవాలన్న ఆరాటమే గాని ముసలోళ్ళకి మంచి చేద్దామని కాదని సైకిలోళ్ళు అంటుర్రు. ఏమైనా కూడా వీళ్ళిద్దరు రాజకీయాలు అన్నాడు మా పెన్షన్లు తీసుకునే ముసలోళ్ళే ఆగమైతుండ్రు. మల్కాజ్గిరిలా మంచి మెజారిటీ తోటి గెలిచేందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి అన్న బాగా నిదానలాడుతున్నాడు. బీజేపీలోకెళ్ళి ఈటెల సార్ పోటీలున్నాడు కదా, మళ్ళీ సీఎం సార్ సిట్టింగ్ ఎంపీ సీట్ ఆయే. అందుకే పట్టు మీద గెలవాలని బాగా నిదానలాడుతున్నాడు. అది ఎంతగానం అంటే ఇగో ఈ తీర్లా. ఈడ కాకి అంగేసుకొని ఆటో నడుపుతున్నది ఎవరనుకుంటుర్రు? కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్న. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకొని పార్లమెంట్ గలమెత్తుతా అని అన్న ఆటో డ్రైవర్ అయ్యిండు. డ్రైవర్ ను వెనకల ఊసబెట్టుకుని అన్ననే ఆటో నడిపిండు. తొవ్వపొడితే ఆళ్లతోటి వీళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఇక ఆటోల అడ్డకాడికి పోయి గోసలు అరుచుకున్నాడు. డ్రైవర్ల యూనియన్లున్న ఆటో కార్మికులంతా అలా గోసలు చెప్పుకున్నారు. ఇక డ్రైవర్ అన్నలు అంత ఫ్రీ బస్ చేయబట్టికి గిరాకులు లేకుండానే పోయింది సార్ అని వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తాం, కాకుంటే మీరంతా కారు గుర్తుకే ఓటేస్తే ఆటోల సమస్యలు అతి తొందరగానే తీరుస్తాం అనుకుంటా ఓట్ల ప్రచారం చేసిండు. అబ్బాబ్బా ఈ తీర్లో కూడా ఓట్ల ప్రచారం చేయొచ్చని సార్ని చూసే నేర్చుకోవాలి.